దేవునికి మహిమ కలుగును గాక. మరి అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఈ దినమంతా కూడా ఆయన మాటలు మీ అందరికీ బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలను దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం భయభక్తి చదువుకుందాం. చూడండి, ఇక్కడ నేను చదువుతాను, వినండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దచ్చన హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి, భయపడుతున్నప్పుడు ఆ భయముతో ఉన్న వారికి మంచి ధైర్యం ఇచ్చేటట్టు మాట. ప్రజలు భయపడుతున్నప్పుడు ఆ ప్రజలకి ఎవరు ధైర్యపరుస్తారంటే మనుషులు ధైర్యపరుస్తారు, స్నేహితులు ధైర్యపరుస్తారు, మరి ప్రేమించేవారు ధైర్యపరుస్తారు. కానీ వాటికంటే కూడా దేవుడు ధైర్యపరిస్తే మనకు ధైర్యం పడతాం, అధైర్యపడం, మనకు నెమ్మదిగా ఉంటాం. కనుక ఇక చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీ దేవుడను. చూడండి, మనకు దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయనకు మనము లోబడాలి. భయపడొద్దు. నువ్వు మనుషులకి ఎందుకు భయపడతావు? వ్యాధిని చూసి ఎందుకు భయపడతావు? సమస్యను చూసి ఎందుకు పడతావు? ఇదిగో శ్రమ వచ్చినప్పుడు నువ్వెందుకు దుఃఖపడతావు? నువ్వు చేతకాని వాడైపోతావు. శ్రమ దినమన నువ్వు కృంగిన నువ్వు చేతకాని వాడైపోతావు. దేవుని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి వ్యాధి కన్నా కానీ, భయం కన్నా కానీ, వాటన్నిటికన్నా గొప్పవాడు మన దేవుడు. గొప్ప ధైర్యం ఇచ్చేవాడు మన దేవుడు. ఆదుకునేవాడు, తన దచ్చన హస్తముతో ఆదుకునేవాడు. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు భయపడొద్దండి, నీకు నేను తోడై ఉన్నానంటారు. మనుషులు ఈరోజు తోడుగా ఉంటానని చెప్తారు, కడ వరకు నడుస్తానని చెప్తారు, చేతిలో చేయి వేస్తారు, నమ్మకంగా చెప్తారు. ప్రేమించేవారు ఈరోజు ఎంతమంది విడిపోలేదు, స్నేహితులు ఎంతమంది విడిపోలేదు, ఎంతమంది వారు ఈ జీవితంలో, మన జీవితాల్లో ఎంతో మందిని చూస్తుంటాం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఈరోజు విడిపోతున్నారు, బంధుమిత్రులు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, రక్త సంబంధాలు విడిపోతున్నారు. కాబట్టి వారందరూ కూడా మాట ఇస్తారు, మాటను వారు ఎప్పుడు కూడా నెరవేర్చరు. కొంతమంది అవసరాన్ని బట్టి చెప్తారు, ప్రేమిస్తానంటారు, ఇదిగో నిన్ను గొప్ప చేస్తానంటారు, ఇదిగో నిన్ను ఆదుకుంటానంటారు, నువ్వు భయపడొద్దంటారు. తీరా చూస్తే సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నువ్వు ఫోన్ చేసినా, నువ్వు సహాయము కావాలన్నప్పుడు వారు తొలగిపోతారు, సహాయం చేయరు, నిన్ను ఆదుకోరు. వారు మాటిస్తారు అంతే. వారు అక్కర కొద్ది నిన్ను ప్రేమిస్తారు, అవసరం కొద్ది నిన్ను ప్రేమిస్తారు, నిన్ను వెంబడిస్తారు. వారికి నీలో ఉన్నటువంటి అవసరత తీరాలి, నీలో ఉన్నటువంటి డబ్బో ధనమో లేకపోతే నీలో ఏది కావాలో, నీ దగ్గర ఏది వరకు అవసరం ఉందో అంతవరకు వాళ్ళు ప్రేమిస్తారు, మాటిస్తారు. నీకు నేను ఉన్నానంటారు, నీకు నేను ఉంటాను, కడ వరకు ఉంటానని. భార్యాభర్తలు కూడా ఈరోజు విడిపోతున్నారు. పెళ్ళి అయిన 2 రోజులకి 3 రోజులకి, పెళ్లి మీద తాళి కట్టే సమయంలో కూడా, నిబంధన చేసే సమయంలో కూడా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారా ఎంతమంది ఈరోజు దౌర్భంగం చేస్తున్నారు. అయితే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడు, ఆయన మాటను నెరవేర్చేవాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, భయపడుతున్నప్పుడు, ఏ సమస్యలో గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయనను నీవు వెంబడిస్తే, ఆయన చెంతకు నీవు వస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నేను ఉంటాను నీకు దేవుడిగా, నేనున్నాను. ఎందుకంటే నీ కొరకు ప్రాణము, నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, నీ కొరకు వెల చెల్లించాను. ఈరోజు చూడండి, మనం ఒకవేళ ఆదుకుంటే ధనమో, డబ్బు, లేకపోతే బంగారమో, ఆస్తో ఏదైనా చెప్పి ఆదుకుంటారు. కానీ మన దేవుడు వాటికంటే అమూల్యమైన రక్తాన్ని చెల్లించాడు. కనుక ఆయన మనం ఆదుకుంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రావాలని ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు చూడండి, 5 కార్యాలు మనం చూస్తాం. ఆయన మనకు దేవుడుకున్నాడు. నువ్వు భయపడదు, నీకు దేవుడై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను. కాబట్టి
నీకు సహాయం చేయాలని, నిన్ను ఆదుకోవాలన్నా, నిన్ను ధైర్యపరచాలన్నా దేవుని యొద్దకు నువ్వు రావాలి. ఈ మాటలు నీ జీవితంలో వేటి విషయంలో భయపడుతున్నావో అని భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొద్దకు నువ్వు రా. నీవు నిశ్చయంగా దేవుడు ఆయన నీతి గల ఆయన దచ్చన హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆదుకుంటాడు కనుకనే ఈరోజు కూడా మనం ఆదుకుంటూనే ఉన్నాం. దేవుడు మనల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. ఈరోజు కూడా మనల్ని సజీవ లెక్కలు ఉంచుతున్నాడు. ఈ మాటలు నీ జీవితంలో నీవు ఆయన ఆదరణను పొందుకోవాలంటే ఆయన ఎద్దకు రా. మనుషులు ఎప్పుడు అమ్మా మోసపోవద్దు. వారిని చూసి వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు, తీపిగా మాట్లాడతారు. నీలో అవసరం తీరేంత వరకే, డబ్బు తీసుకున్నంత వరకే మరి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీ జీవితంలో నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు సహాయం కోరుకున్నావు, నేను వేటి విషయంలో ఆదుకోవాలనుకున్నా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు వేటి విషయంలో బాధపడుతున్నారు, సహాయం లేకుండా ఉన్నారు, ఆదుకునేవారు లేకుండా ఉన్నారు. అయ్యా, ఎంతమంది అయితే ఈరోజు మోసపోయారు వారందరినీ కూడా వాక్యం ద్వారా బలపరచండి. మీరే దేవుడని, మీరే సహాయం చేసి మీ ఆదుకునేవాడు నువ్వే కదా నాయన. నీ బిడ్డలు ప్రభా మరలా నీ ప్రేమను పొందుకోవడానికి, నేను ఆశ్రయించడానికి నీ యందు ప్రభా నన్ను జాలిపడి నాయన